పంతులు గారు ఇది అక్కనపల్లిలో ఉంది కదా టెంపుల్, సోనగ్రామ టెంపుల్. ఎట్లా వెలిసింది ఇక్కడ? జయ శ్రీమన్నారాయణ. ఇది అక్కినపల్లి గ్రామము, నార్కడపల్లి మండలము, నల్గొండ జిల్లా. ఈ నల్గొండ జిల్లాలో అక్కినపల్లి గ్రామంలో వెలిసినటువంటి శిలాసాల గ్రామ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది. ఈ యొక్క దేవస్థానం కూడా 600 సంవత్సరాల క్రితం దేవాలయం ఇది. ఈ దేవాలయం కూడా కాకతీయ పాలన వెలిసినటువంటి దేవాలయం. అంటే ఇక్కడ ఈ దేవాలయం ఎట్లా వెలిసిందంటే, కాకతీయ రుద్రమరాజు ఈ మార్గమున పానగల్ వెళ్ళేటప్పుడు ఆ యొక్క రాజు ఈ గుట్ట మీద సేద తీర్చుకుంటుండగా స్వామివారి స్వప్నంలో కనబడి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకున్నట్టుగా ఇక్కడ మా పూర్వీకుల ద్వారా ఆధారాలు కనబడుతున్నాయి. మరి యొక్క దేవాలయం కూడా ఇలా అంచెలంచెలుగా 100 సంవత్సరాలను కూడా దేవాలయం పురాతన దేవాలయము. ఈ దేవాలయంలో కూడా మా తాత ముత్తాతడి కారముడి వీరరాఘవాచార్యుల ద్వారా ఈ యొక్క నిత్య నైవేద్యాలు జరుగుతున్నాయి అన్నమాట. తర్వాత 2004లో యొక్క దేవాలయాన్ని శిథిలావస్థలో ఉండగా ఒక రెడ్డి గారితోటి ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది అన్నమాట. మరి ఇటు దేవాలయం కూడా వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా కూడా బ్రహ్మోత్సవ కళ్యాణాలు, తర్వాత గోదా కళ్యాణాలు, తర్వాత శ్రీరామనవమి, వైకుంఠ ముక్కోటి ద్వార దర్శనం, ఇలాంటి కార్యక్రమాలు కూడా వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రాముఖ్యత ఏంటంటే, ఇక్కడ దేవాలయంలో కూడా స్వామివారి యొక్క 7 ఎకరాల 7 గుంటలు 7 మెట్లు 7 ప్రదక్షిణాలు ఇక్కడ విశిష్టత. ఈ యొక్క 7 ఎకరాలు 7 గుంటలు 7 మెట్లు అంటే స్వామివారి దగ్గర ఎవరైనా ఏ కోరికతోటైనా కనుక కంకణదాన శనివారం నాడు చేయించుకున్నట్లయితే, ఈ కంకణదాన చేయించుకున్నట్లయితే శనివారం నాటి నుంచి మళ్ళీ ఒక శనివారం వరకు 7 రోజులు దీక్షలో ఉండాలి. ఆ దీక్ష అంటే ఏమిటంటే, మీ ఇంటి దగ్గర కూడా కంకణం కట్టుకున్న వారు ఒక 7 రోజులు నాన్ వెజ్ కానీ మత్తుపానే మధుమాంస భక్షాలు తీసుకోకుండా, మైల ప్రకరణాలు కలపకుండా ఉంటే ఆ యొక్క కోరిక మనకు 90 రోజులు నెరవేరుతుందని ఆ స్వామివారి ప్రతీక మాకు ఎక్కడి నుంచి కూడా నమ్మకం అనమాట. ఇటు దేవాలయంలో కూడా భక్తులంతా కూడా చాలా ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఈ యొక్క కంకణధారణ చేసుకొని సకల సౌభాగ్యాలు అనుభవిస్తున్నారమ్మా. జయ శ్రీమన్నారాయణ.